అందరికీ నమస్కారం అండి. ఆ రోజుకు ఒక మంచి మాటలు, ఈరోజు మరొక జీవిత సత్యం. ఈరోజు చీకటి వెలుగులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. చుట్టూ చీకటి పరుచుకున్నప్పుడు మన నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనంతో భయపెడుతూనే ఉంటుంది. చీకటి తొలగిపోయి వెలుగురేఖలు విచ్చుకోగానే మనస్సు ఎంతో ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం కూడా. కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తుంటాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు కూడా. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతూ ఉంటారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు అప్పుడు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైన వారు కూడా కాలం కలిసి రాగానే చేరువవుతూనే ఉంటారు. విమర్శించిన వారి అభినందిస్తుంటారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణ సంపన్నుడు అందరి గౌరవం కూడా పొందుతుంటాడు. బాల్యంలో మనసు ఎంతో కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు కూడా తోడవుతుంటారు. స్నేహితుల ప్రభావం జీవన గమనంలో మార్పు తెస్తూనే ఉంటుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయప్రదమని ప్రకాశవంతమైనటువంటి ఆ క్రాంతి మార్గంలో నడిపిస్తూనే ఉంటుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలో లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ఎంతో ప్రమాదకరం కూడా. మనిషి తనను తాను తెలుసుకోవాలి, తన శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోవాలి, తన బలహీనతలను కూడా గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవన పథంలో ఎదురైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలి, అవరోధాలను అధిగమించాలి. అయితే ఇవన్నీ ఒక్క రోజులో సంభవించే కావు. దీనికి ఏళ్ల తరబడి కష్టపడి శ్రమిస్తేనే ఆ ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు ఆ విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తూ ఉంటాడు. భగవంతుడు అనుగ్రహించినటువంటి జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విఘ్నులు తమ మేధస్సును ఉపయోగించి సద్బుద్ధితో, స్వయం కృషితో తేజవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతుల్ని విరజిమ్ముతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు కూడా. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను అరించి మనస్సును చీకటమయం చేస్తుంటాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు విడిపోయినట్లు మరి ఆ పరమాత్మ కీర్తన లేకపోతే చుట్టుముట్టినటువంటి ఆపదలు తొలగిపోవని భాగవతం మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాట ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం. మీరు ధ్యాన జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న PMC ఛానల్తో భాగస్వాములు కండి. ద PMC ట్రస్ట్. Google Pay, Phone Pay number 8977009932.